హలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడు హృదయ స్పందన అనిల్ కుమార్ గారి ఆహ్వానాన్ని ప్రేమతో అంగీకరించి నేటి మన సదర్ సంబరాల్లో ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన ప్రియతమ నాయకులు మాన్యశ్రీ అనుబుల రేవంత్ రెడ్డి గారికి మరియు కార్యక్రమానికి విచ్చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి మాజీ మంత్రివర్యులు చెన్నబోయిన కృష్ణ యాదవ్ గారికి వేదికను అలంకరించిన మా ఆత్మీయ అతిథులందరికీ నేను దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ధైర్యంలో ధనవంతుడు, స్థిమితంలో శ్రీమంతుడు, ఆలోచనలో బుద్ధిమంతుడు, ప్రజాక్షేత్రంలో బలవంతుడు, నిగర్వి నిజాయితీపరుడు, నీతిమంతుడు, నిత్య శ్రామికుడు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజల మోడుబారిన గుండెల్లో గులాబీలు వికసింపచేస్తూ స్టేజ్ అందరూ కూడా స్టేజ్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోండి ప్లీజ్. విఐపీలకు అడ్డంగా ఎవరు నిలబడకండి. స్టేజ్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోండి ప్లీజ్. ముఖ్యంగా క్రితసారి విచ్చేసి యాదవుల సబర్ సంబలాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మీరందరూ చప్పట్లతో స్వాగతం పలకాలి. యదువంశీయులందరూ మిత్రులారా, కృష్ణుడు లేనిది భారతం లేదు, యాదవులు లేనిది రాజ్యము లేదు. మన అన్న రేవంత్ రెడ్డి అన్న దీన్ని రాష్ట్ర పండుగ ప్రకటించినందుకు యదువంశీయులందరూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కవచం లేని కర్ణుడు, కడలిని కదిపిన రాముడు, గంగను మోసే శివుడు, సంగ్రామంలో కృష్ణుడు, సేద్యంలో బలరాముడు, కొండను ఢీకొనే భీముడిలాగా రాష్ట్ర రాజకీయాలను భారత రాజకీయాల్లో తెలంగాణ గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్న పెద్దలు యనుమల రేవంత్ రెడ్డి గారికి నేను నిండు మనసుతో దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యులు తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతా ఉన్నా. ఈరోజు మన మధ్యలో మన ప్రియతమ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, మనమందరం కూడా ఎంతో ఇష్టపడి జరుపుకుంటున్న ఈ యొక్క సదర్ పండుగను గత సంవత్సరము యాదవ్ కుల బాంధవులందరూ కూడా వెళ్ళి పెద్దలు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్న, ఈ యొక్క సదర్ పండుగ హైదరాబాద్ నడి ఒడ్డున ఎంతో ఇష్టంతో మేమందరం కూడా జరుపుకుంటాము. మీరు దీన్ని ఒక స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేస్తే బాగుంటుందని మేమందరం కూడా కోరడం జరిగింది. యాదవులందరి కోరడంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి, మనందరూ మిద్దు బిడ్డ యాదవ్ సోదరుల బాంధవుడు మన సదర్ పండుగని స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఒకసారి అందరూ కూడా చప్పట్లతోని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. యాదవ్ సోదరులందరూ కూడా చప్పట్లు కొట్టాలి. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లతోని కృతజ్ఞతలు తెలపాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మంత్రివర్యులందరికీ, అదేవిధంగా పెద్దలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, వివేక్ అన్న గారికి, అదేవిధంగా పున్నం ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా పెద్దలు బండారు దత్తాత్రేయ గారికి, వాకేటి సిఆర్ అన్న గారికి, రామచంద్రరావు అన్న గారికి, శ్రీకృష్ణ యాదవ్ గారికి, వేదికపై ఉన్న కుల బాంధవులు, ముఖ్య నాయకులకు, కులాలకు, రాజకీయాలకు అతీతంగా జరుపుకుంటున్న ఈ యొక్క సదర్ పండుగకు వచ్చేసిన వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా యాదవ్ బంధువుల తరఫున స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా స్వాగతం పలుకుతున్నాను. మరి పెద్దలు ఎక్కువ సమయం తీసుకోకుండా, ఎందుకంటే ఇంత ఎండ ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన యాదవ్ సోదరులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఇప్పుడు పెద్దలు
आप और मुख्य अतिथि बोले పెద్దలు